Hey guys, welcome back to our YouTube channel. ఈరోజు వ్లాగ్ వచ్చేసి ట్రిప్ టు రామేశ్వరం. మేమైతే ఎర్లీ మార్నింగ్ 5 o'clockకి స్ఫటికలింగ దర్శనం చేసుకున్నాం. తర్వాత రామేశ్వరం ఆలయం లోపల 24 బావులు ఉన్నాయి. ప్రజలు ఈ బావులను పవిత్ర పుణ్యక్షేత్రాలుగా పూజిస్తారు. ఈ బావుల్లోని నీటితో స్నానం చేస్తారు. ఈ పవిత్ర బావుల నీటిలో స్నానం చేయడం వల్ల ప్రజల పాపాలు నశిస్తాయని నమ్ముతారు. మేము కూడా ఈ బావులలో స్నానం చేశాం. శ్రీరాముడు తమ బాణంతో నిర్మించాడని నమ్ముతూ ఉంటారు. సో నెక్స్ట్ మళ్ళీ మార్నింగ్ 10 o'clockకి వెళ్ళి ఇంకోసారి దర్శనం చేసుకున్నాం. ఇప్పుడు మనం రామేశ్వరం స్టోరీ అయితే చూద్దాం. తమిళనాడులోని సముద్ర తీరం వద్ద ఉన్న ఈ ఆలయం రామాయణ కాలం నాటిదిగా పరిగణించబడుతుంది. అయోధ్య రాజైన రాముడు రావణుడు లంకాపతితో యుద్ధం చేసే ముందు విజయాన్ని కాంక్షిస్తూ ఈ ప్రదేశంలో ఇసుక శివలింగాన్ని తయారు చేసి శివుడిని పూజించాడని నమ్ముతారు. అనంతరం శివుడు ఇక్కడ జ్యోతి రూపంలో ప్రత్యక్షమయ్యాడు. రాముడు లంకను జయించి తిరిగి వచ్చే సమయంలో బ్రహ్మహత్య పాతకం నుండి బయటపడటానికి శివుడిని పూజించమని ఋషులు చెప్పినట్లు పురాణాల కథనం. కైలాసానికి వెళ్ళి శివలింగాన్ని తీసుకొచ్చి రమ్మని హనుమంతుడిని శ్రీరాముడు కోరాడు. అయితే హనుమంతుడు శివలింగాన్ని తీసుకురావడానికి చాలా సమయం తీసుకోవడంతో సీతమ్మ తల్లి తన చేతితో స్వయంగా శివలింగాన్ని తయారు చేసింది. ఆ లింగాన్ని శ్రీరాముడు పూజించాడు. ఇప్పుడు ఇక్కడ పూజలను అందుకుంటున్న ఆ శివలింగాన్ని రామేశ్వరం అంటారు. దీని తర్వాత ఆంజనేయ స్వామి తీసుకువచ్చిన శివలింగం కూడా అక్కడ స్థాపించబడింది. హనుమంతుడు తీసుకువచ్చిన శివలింగాన్ని విశ్వనాథర్ అనే పేరును పూజలు అందుకుంటున్నారు. ఆల్సో ఇక్కడ ధనుష్కోడి సముద్రంలో ఒక సైడ్ వేవ్స్ వస్తాయి, ఇంకొక సైడ్ రావు అని దానికి కూడా ఒక స్టోరీ అవుతుంది. మీరు కూడా వెళ్ళినట్టయితే ఇది కూడా అబ్జర్వ్ చేయండి గైస్. మేమైతే మార్నింగ్ 5 o'clockకి స్ఫటికలింగ దర్శనం చేసుకున్నాం. తర్వాత పంబన్ బ్రిడ్జ్, అబ్దుల్ కలాం మ్యూజియం అన్నీ విజిట్ చేసాం. టోటల్గా ఈ ట్రిప్ అయితే చాలా బాగా అనిపించింది. చాలా మెమొరబుల్ ట్రిప్ కూడా అని చెప్పచ్చు. మీరు కూడా తప్పకుండా వెళ్ళండి గైస్. బాయ్ గైస్.